ॐ यथाग्निर्दाहिका शक्ति रामकृष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहम्। ఈరోజు మహిళా దినోత్సవం కదా, నారీ శక్తికి జోహార్లు అర్పించే రోజు. అయితే సాధారణంగా లోకం మహిళా శక్తిని ఏది చూసి గుర్తిస్తుంది? వారు సాధించిన విజయాలను చూసో, లేకపోతే వారు వరించిన పదవులను చూసో. ఏమంటారు, రాష్ట్రపతి పదవిలో ఉన్నారు, లేకపోతే గొప్ప పాండిత్యం ఉంది, లేదా ఒక బిలియనీర్ భార్య, ఇటువంటి విషయాలను చూసి మహిళా శక్తిని గుర్తిస్తుంది. కానీ మన భారతదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక స్త్రీలో అసలైన శక్తి ఎక్కడ ఉంది అని కొన్ని చక్కటి గుణాలను చెప్తారు. వాటిని మనం ఈరోజు చూద్దాం. సాధారణంగా మనం అనుకుంటాం దేవుడు ఎక్కడున్నాడో అంతటా ఉన్నాడు అని. కానీ ఆ సర్వవ్యాపి భగవంతుడిని గుర్తించాలి అంటే ఏం చేయాలి అని అర్జునుడు ప్రశ్నించినప్పుడు 10వ అధ్యాయంలో విభూతి యోగంలో శ్రీకృష్ణుడు చెప్పాడు, నేను సూర్యుడిలో వెలుగుగా ఉంటాను, స్థావరాల్లో హిమాలయాన్ని, ఈ విధంగా ఎన్నో విభూతుల్ని చెప్పాడు. గంగలోని పవిత్రతని, అలా ఆ ఎన్నో విభూతుల్ని చెప్పిన తర్వాత చివరిలో ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్తారు ఒక శ్లోకంలో. అదేంటంటే, కీర్తిర్ శ్రీ వాక్చ నారీణాం స్మృతిర్ మేధా ధృతి క్షమ. నేను స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధస్సు, ధైర్యం, క్షమ, ఈ 7 గుణాల రూపంలో ఉన్నాను. ఎక్కడైతే ఈ గుణాలు కనిపిస్తాయో అక్కడ నా శక్తి ఉందని తెలుసుకో అని చెప్పాడు. అయితే కాబట్టి మహిళా దినోత్సవం అంటే మనం కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవడం కాకుండా మనలో దాగి ఉన్న ఆ 7 శక్తులని గుర్తించి మనము వాటిని అలవర్చుకునేందుకు ప్రయత్నించాలి. మనకి మహిళలందరికీ, భక్తులందరికీ, ముఖ్యంగా మహిళా భక్తులందరికీ మనకి రోల్ మోడల్ శ్రీ శారదాదేవి కాబట్టి వారి జీవితాన్ని అన్వయించుకుంటూ ఈ గుణాలను మనం చూద్దాం. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ 7 గుణాలని మనలో ఎలా మేల్కొల్పుకోవాలో ఆలోచిద్దాం. ఇక్కడ శ్రీకృష్ణుడు పర్వతాల్లో హిమాలయాన్ని, తర్వాత నక్షత్రాల్లో చంద్రుణ్ణి ఈ విధంగా చెప్పాడు. అంటే కొన్ని ప్రకృతి శక్తుల గురించి చెప్పాడు. లేదా కొంతమంది ప్రహ్లాదశ్చాస్మి దైత్యానం, దైత్యుల్లో ప్రహ్లాదుని, కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా చెప్పాడు. అయితే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి నేను సీతననో, రాధననో, సావిత్రిననో ఏ ఒక్క పేరు చెప్పలేదు. కొన్ని గుణాలను మాత్రం చెప్పాడు. ఎక్కడైతే ఈ గుణాలు ఉంటాయో అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు. ఇది ఎందుకు అయి ఉంటుంది అంటే, హిందూ ధర్మం ప్రకారం స్త్రీ ఒక శక్తికి ప్రతీక. శక్తి అంటే రూపం లేదు కానీ అంతటా నిండి ఉండేది అని. కనుక ఒక్క పేరే చెప్పి ఉంటే ఆ విభూతి ఒక్క వ్యక్తికి పరిమితం అయి ఉండేది. ఈయన ఆ విధంగా గుణాలు అని చెప్పడం ద్వారా ఒక స్త్రీ ప్రత్యేకం, ఆమె శక్తి స్వరూపిణి అని శ్రీకృష్ణుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు అన్నమాట. ప్రతి మహిళ కూడా తనలో ఈ గుణాలను పెంపొందించుకోవచ్చు, ఆ శక్తి మహిళకు ఉంది అని మనకి తెలియజేస్తున్నాడు. ఈ పర్వతాలు, నదులు అన్నీ ఒకచోట స్థిరంగా ఉంటాయి, లేతే ప్రకృతి సిద్ధమైనవి. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన ఈ గుణాలు ఏంటి? క్రియాశీలకమైనవి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనలో వాటిని మేల్కొల్పుకోవచ్చు అని. శక్తి లేని శివుడు శవంతో సమానం అంటారు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి. శక్తితో కలిసినప్పుడే శివుడు ఈ సృష్టి చేయగలడు, సృష్టిని రక్షించగలడు, అంతా చేయగలడు. ఎప్పుడైతే శక్తి పక్కకి తప్పుకుంటుందో ఆయన శవంలాగా కదలను కూడా కదలలేడు అని చెప్పి. కాబట్టి ఒక పురుషుడు ఒక వ్యవస్థ నిర్మిస్తే ఆ వ్యవస్థకి జీవం పోసేది స్త్రీ అన్నమాట. ఎలాగైతే శక్తి లేని శివుడు శవంతో సమానమో, ఈ 7 గుణాలు లేని సమాజం జీవం లేనిది అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ మిగతా విభూతులు ఏ విధంగా అయితే హిమాలయాలని అన్నాడు, గంగని అన్నాడు,
అవి వారి దగ్గరికి వచ్చిన వారికి మాత్రమే ప్రశాంతతనిస్తాయి. కానీ ఈ స్త్రీలో ఈ గుణాలు ఆ స్త్రీలకి కాకుండా, ఆ స్త్రీ చుట్టూ వచ్చిన వారికే కాకుండా భావితరాల వారికి కూడా ఆదర్శంగా నిలుస్తాయి. ఇలా అంటే ఒక తల్లి బిడ్డకి సంస్కృతిని నేర్పుతుంది, ఆ జ్ఞానమే తరతరాలలో అది ప్రవహిస్తుంది. ఆ విధంగా ఒక స్త్రీ మాధ్యమంగా ఉంటుంది కాబట్టి ఆ స్త్రీలో ఉన్న 7 గుణాలు కూడా భగవంతుడి విభూతులు అని. అంటే స్త్రీ అంటే శారీరక బలం కాదు, అది ఒక అంతర్గత శక్తి అని చెప్పడం అన్నమాట. మొట్టమొదటి గుణం ఏం చెప్పారు? కీర్తి అని. అంటే కీర్తి అంటే మనకి తెలిసింది మంచి పేరు అని తెలుసు. అంటే ఏదో సెలబ్రిటీలకి మంచి పేరు ఉంటుంది, మామూలు వాళ్ళకి ఏం పేరు ఉంటుంది అనుకుంటాం. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పింది ఆ ఉద్దేశంలో కాదు. ఒక స్త్రీ తన ప్రవర్తన ద్వారా, తన ధర్మబద్ధమైన జీవితం ద్వారా తన కుటుంబానికి, సమాజానికి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. దాన్ని ఇక్కడ కీర్తి అంటున్నారు. అది సూర్యకాంతిలాగా అందరికీ వెలుగునిస్తుంది. సాధారణంగా మనం ఏమైనా మంచి పని చేస్తే మంచి పేరు వస్తుంది కాబట్టి కీర్తి అన్నది ఒక మన మంచి గుణానికి ఉన్న ఫలితం అనుకుంటాము. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడి ఉద్దేశంలో ఏంటంటే అది ఒక గుణం, లేదా ఇక్కడ గుణం లేదా 7 గుణాల్లో ఒక గుణంగా చెప్పాడు కదా. అది ఎందుకు చెప్పాడు అంటే, అది ఇప్పుడు మనం ఊహించుకుందాం. ఒక వ్యక్తి గదిలోకి ప్రవేశించారనుకోండి, వాళ్ళు మనకి చెప్పకుండానే ఒక పవిత్రమైన ఆరా అంటాం ఇంగ్లీష్లో, ఒక పవిత్రమైన వాతావరణం మనకి కనిపిస్తుంది. ఒక సంథింగ్ ప్యూర్ అన్న ఫీలింగ్ వస్తుంది, ఒక గొప్ప భావం కలుగుతుంది. దాన్ని కృష్ణుడు కీర్తి అంటున్నాడు. ఇది ఎవరో బయట నుంచి మనకి ఇచ్చే సర్టిఫికెట్ కాదు, మన అంతరంగంలో ఉన్న పవిత్రత బయటకు వెదజల్లే తేజస్సుని కీర్తి అంటున్నాడు అనమాట. ఉదాహరణకి ఒక పువ్వు వికసించింది అంటే పరిమళం వస్తుంది. ఆ పరిమళం వల్ల మనకి పువ్వు గురించి తెలిసింది. ఆ పరిమళం అన్నది కీర్తి. ఆ పువ్వుకి పరిమళం అన్నది స్వతహాగా ఉంటుంది, అది కీర్తి. అంటే ఆ కీర్తి నలుదిక్కులా ప్రసరించేలా మన చరిత్ర ఉండాలి అని అర్థం. మనం చేసే ప్రతి పని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఆ ఉద్దేశం ఎంతో మంచిదైనప్పుడు, పవిత్రమైనప్పుడు అది మన వ్యక్తిత్వంలో భాగమవుతుంది. మనం దాని గురించి ఎవరి ముందు ఘోషణ చేయకుండానే వారికి తెలిసిపోతుంది. ఎవరైతే మంచి భావాలు కలిగి ఉంటారో వారిని చూడగానే మనకి తెలిసిపోతుంది. వారు చెప్పుకోక్కర్లేదు నాకు పలానా గుణాలు ఉన్నాయని ఎవరు చెప్పుకోని అవసరం లేదన్నమాట. శారదాదేవి జీవితమే తీసుకుంటే ఆమె హృదయంలో ఉన్న నిష్కల్మషమైన ప్రేమే ఆమెని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆమె చూడ్డానికి ఎంతో సాధారణంగా కనిపించేవారు, కానీ ఆమె ముఖంలో ఒక వెలుగు కనిపించేది. వెలుగు అంటే మామూలుగా మనం బయట నుంచి చూసే వెలుగు కాదు, ఆ వ్యక్తిత్వపు ఆకర్షణ అదే అందరినీ ఆకర్షించింది. కాబట్టి కీర్తి అంటే అదే అంతర్గత శక్తి అని అర్థం. అంతేకాని మనం సంపాదించుకునే పేరు కాదు. మనలో ఉన్న దైవత్వం బయటికి ప్రసరించడాన్ని కీర్తి అంటాం. అది ఆ వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆ కీర్తి అన్నది కొనసాగుతుంది. మనకి తెలుసు, అమ్మ చిన్న గదిలో నహబత్తులో ఉండేవారు. అక్కడికి వచ్చిన భక్తులు అనేవారు, శ్రీరామకృష్ణుల ధర్మపత్ని ఎవరో నహబత్తులో ఉంటారని విన్నాం కానీ ఎప్పుడు చూడలేదు అని. అలా ఎవ్వరి ముందు రాకుండా జీవించారు. కానీ ఆమె కీర్తి నలుదిక్కులా ఎలా వ్యాపించింది, అది చూస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. అందరూ జగన్మాతగా కొలిచారు. అమ్మ ఎప్పుడూ ప్రచారాన్ని కోరుకోలేదు. ఎంత ప్రచారాన్ని కోరుకోలేదు అంతగా ఆమె కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. అందుకే చివరికి నివేదిత, వివేకానందుడు లాంటి వారు ఆమె పాదాల వద్ద మోకరిల్లారు. నిజమైన కీర్తి అందరికీ కనిపించేది కాదు, అందరి హృదయాలను తాకే ఒక పవిత్రమైన భావం అన్నమాట. ఈ విధంగా అమ్మ దగ్గరికి పండితులు, పామరులు అందరూ వచ్చేవారు. చివరకు ఊళ్ళో ఉన్న పిల్లలకు కూడా అమ్మ మహత్వం ఎలా తెలిసేదంటే, చిన్న ఉదాహరణకి ఒకసారి ఊళ్ళో అమ్మ ఇంటి ముందు ఉన్న సందులో పిల్లలు మాట్లాడుకుంటుంటే ఎవరో భక్తులు వస్తూ ఉంటే ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో అంటున్నాడు, ఏరా అదిగో వస్తున్నారే, వాళ్ళు ఎవరు ఏ కులానికి చెందిన వారు అయి ఉంటారు అని. ఆ కాలంలో ఇవే మాటలు, మీదే కులం నాదే కులం అని. అప్పుడు ఇంకొక అబ్బాయి అంటున్నాడు, నువ్వేదో తెలివి తక్కువ వాళ్ళ ఉన్నావు, అమ్మ ఇంటికి వచ్చే వాళ్ళకి కులం ఉండదని నీకు తెలియదా
అంటే అంత చిన్న వయసులో వారికి అమ్మ యొక్క గొప్పతనం ఏంటో వారికి అర్థమయ్యేది. అదేవిధంగా దూరాల నుండి కూడా వచ్చిన వారు ఉన్నారు అమ్మ దగ్గరికి. కనుక అందుకే శ్రీకృష్ణుడు కీర్తి అన్నది స్త్రీలలో ఉన్న గుణం. ఆ గుణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడి ఆవిర్భావం ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత రెండవ గుణం ఆయన చెప్పినది శ్రీ అని. శ్రీ అంటే మనం సంపద అనుకుంటాము, అయితే ఇక్కడ డబ్బు కాదు, అది ఒక మంగళప్రదమైన శక్తి, వైభవం లేదా కళ అని చెప్పుకోవాలి. సౌందర్యం అని కూడా అంటారు, అయితే బాహ్య సౌందర్యం కాదు, అంతర్గత సౌందర్యం. అంటే ఒక స్త్రీ ఉంది అంటే ఆమె మాటలు చూపులు శ్రీ ఉట్టిపడాలి అంటారు. శ్రీ ఉట్టిపడాలి అంటే బాహ్య ఆకర్షణ ఉండాలి, బాహ్య సౌందర్యం ఉండాలి అని కాదు, ఆమెలో ఉన్న గుణాలు ఆమె ఒక కళని ఉట్టిపడేలాగా చేస్తాయి. ఆ భావాన్ని శ్రీ అంటారు. భాగవతంలో శ్రీకృష్ణుడు ఒక చోట శ్రీ అంటే ఏంటి అంటే శ్రీర్గుణ నైరపేక్షాద్య అంటారు. నైరపేక్ష్యము అనే గుణాలు నిజమైన సౌందర్యానికి చిహ్నాలు అని ఒక చోట అంటాడనమాట. అంటే ఏంటి, గుణాలే సౌందర్యాన్ని ఇస్తాయి స్త్రీకి కానీ పురుషుడికి కానీ. ఇక్కడ స్త్రీ విషయం చెప్పుకుంటున్నాం కాబట్టి గుణ సౌందర్యం కలిగిన స్త్రీ అని చెప్పచ్చు. ఇక్కడ నిరపేక్షత అనే గుణాన్ని ఎక్కువగా చెప్పాడు శ్రీకృష్ణుడు. నిరపేక్షత అనే గుణం అంటే ఏంటంటే మనం ఏ వస్తువు మీద కానీ, ఏ పరిస్థితి మీద కానీ, ఏ వ్యక్తి మీద కానీ మన ఆనందం కోసం వెంపర్లాడం. అంటే ఇది కావాలి, అది కావాలి, అది ఉంటేనే నాకు ఆనందం, ఈ వ్యక్తి లేకపోతే నా ఆనందం పోతుంది, లేకపోతే ఇటువంటి పరిస్థితిలో నాకు ఆనందం ఉండదు. అలా ఏ పరిస్థితి నా ఆనందాన్ని నా నుండి లాక్కోలేదు. అలాగే ఎటువంటి కష్టమైన పరిస్థితి కూడా నా ఆనందాన్ని లాక్కోలేదు. అంటే పరిస్థితులు నేను కోరుకున్నట్లు ఉండకపోతే నాకు శోకము, ఈ విధంగా అనుకుంటే నా స్వాతంత్రం ఎక్కడుంది, నా ఆనందము, నా శోకం కూడా ఇతరుల చేతిలో ఉన్నట్లు అవుతుంది. ఎవరైతే ఈ విధంగా నా స్వేచ్ఛ నా చేతిలోనే ఉంది అనుకుంటారో దాన్ని నైరపేక్షత అనే గుణం అంటారు. నైరపేక్షత ఇంకా మిగతా గొప్ప గుణాలు అసలైన సౌందర్యం అని శ్రీకృష్ణుడు అంటాడు. అక్కడ సౌందర్యం అంటే శ్రీ అన్నమాట. కనుక శ్రీలో ఇటువంటి గుణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఆ సౌందర్యం మన మనసుకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మనకి ఎప్పుడైతే మన మనస్సు కూడా భౌతిక స్థాయిలో ఉంటుందో అప్పుడు మనం బాహ్య సౌందర్యాన్ని చూస్తాం. మనము ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళే కొద్దీ మన మనిషిలో బాహ్య సౌందర్యం కాదు మన ముందు కనబడేది, వారిలోని గుణ సౌందర్యమే మనకి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కాబట్టి శ్రీ అంటే ధనం కాదు, అది ఒక దైవిక కళ అని చెప్పచ్చు. మనం శారదాదేవి జీవితంలోకి వచ్చినట్లయితే శ్రీరామకృష్ణుల మహాసమాధి తర్వాత కామర్పుకు వెళ్ళారు. చిరిగిన బట్టలు కుట్టుకుని మరీ కట్టుకునేవారు. కానీ ఆమెను చూడగానే సాక్షాత్తు జగన్మాతలా ఉంది అని భక్తులు అనేవారు. బాహ్యమైన ఆభరణాలు ఏమీ లేకపోయినా కూడా అంతర్గతమైన ప్రశాంతత ద్వారా ఒక స్త్రీ ఈ సౌందర్యాన్ని ప్రతిబింబింప చేస్తుంది అని అమ్మ చూపించారనమాట. ఇక మూడవ గుణం వాక్ అన్నారు. ఇది చాలా ముఖ్యమైన గుణం. మనం దీని ద్వారానే చాలాసార్లు ఏమంటాం, తప్పటడుగు వేస్తూ ఉంటాము. ఎందుకంటే ఒక సుభాషితం అంటుంది, ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః. ఒక్క మంచి మాట మాట్లాడు, అందరూ ఈవెన్ జంతువులు కూడా చాలా సంతోషిస్తాయి. తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత. ఇప్పుడు ఒక మంచి మాట మాట్లాడితే, ప్రియమైన మాట మాట్లాడితే అందరూ సంతోషిస్తారు. అప్పుడు ప్రియమైన మాటే మాట్లాడచ్చు కదా, దానికి కూడా అంత దారిద్ర్యం ఎందుకు? ఏమైనా డబ్బులు పెడుతున్నావా, లేకపోతే బంగారం పెడుతున్నావా? ఒక్క మంచి మాట చాలు, దానికి ఎందుకు దారిద్ర్యం అని ఒక సుభాషితం అంటుందన్నమాట. అమ్మ ఈ విధంగా అమ్మ మధుర భాష ప్రేమ నుండి వెలువడేది కాబట్టి అది ఇంకా ఆకర్షణీయంగా ఉండేది. అమ్మ కూడా చెప్పారు, ఆ దారిద్ర్యాన్ని చూపించద్దు, ప్రియమైన మాటలు మాట్లాడు అని అమ్మ తన జీవితం ద్వారానే మనకి చూపించారు. ఎలా ఉండేదంటే ప్రత్యర్థులు కూడా, అంటే ఎవరైతే అమ్మని కోప్పడేవారో విసుక్కునేవారో వారు కూడా
అమ్మ మధుర భాషణకి లొంగిపోయేవారు. ఎలాగంటే మనకి ఉదాహరణ తెలుసు. నళిని అమ్మ మేనకోడలు ఒకసారి పెరట్లో చీకట్లో ఏదో తొక్కింది, కాకిరెట్టో ఏదో తొక్కింది. తొక్కింది అంటే ఇంకా స్నానం చేయకుండా లోపలికి రావడానికి వీలు లేదు. అయితే శీతాకాలం బాగా, మనకి ఇక్కడ శీతాకాలం అంటే మనకు అర్థం కాదు, అక్కడ చాలా చలిగా ఉంటుంది. ఆమె స్నానం చేసే పరిస్థితి లేదు, ఆ కాలంలో వేడి నీళ్ళు అవి ఏమి లేవు. అయితే అన్నం తినకుండా ఆ వాకిలి బయటే అలిగి అక్కడే కూర్చుండిపోయింది. అందరూ అన్నారు దాన్ని వదిలేస్తే దానికి బుద్ధి వచ్చి లోపలికి వస్తుంది, అమ్మ నువ్వు అన్నం తినేసి పడుకో అని అందరూ చెప్పారు అమ్మకి. కానీ అమ్మ ఏమన్నారు, పాపం చిన్నపిల్ల దానికేం తెలుస్తుంది అని చెప్పి అందరూ పడుకున్నాక మళ్ళీ బయటికి వెళ్ళి నళినితో రామ్మ ఆలస్యం అవుతుంది, గంగాజలం నెత్తిని చల్లుకో, నీకేం దోషం అంటుకోదు, లోపలికి వచ్చి అన్నం తిను అన్నారు. అది కూడా ఆమెకి అంటే ఆ మాట కూడా ఆమెకి ఇష్టం కాలేదు, అంటే సరిపోలేదు. అప్పుడు అమ్మ ఏమన్నారు, చివరికి నన్ను తాకు అని, నన్ను తాకు ఏం కాదు, నీకే దోషం అంటే దానిగానే ఆమె ఇంకా అమ్మ మాట విని లోపలికి వచ్చి అన్నం తింటుంది. ఈ విధంగా వాక్కుకి ఎంతో శక్తి ఉంటుంది. అది మంచికి ఉపయోగిస్తే అది ఏమంటారు, మా అమ్మ మా తల్లి అంటే ఎవరైనా వింటారు అంటారు కదా. మంచి మాటల ద్వారా అసాధ్యమైన దాన్ని కూడా సాధించవచ్చు. అదేవిధంగా మనము పదునైన మాటల ద్వారా ఈ వాక్కు ఇంకా ఆయుధాల కంటే పదునైనది అని చెప్తారు. కాబట్టి ఎవరైతే మధుర భాషణం ఉంటుందో, ఏ స్త్రీలో మధుర భాషణం ఉంటుందో ఆ స్త్రీలో భగవంతుడి ఆవిర్భావం ఉన్నట్లు అని శ్రీకృష్ణుడు మనకి చెప్తున్నాడు. తర్వాత 4వ గుణం స్మృతి, అంటే జ్ఞాపక శక్తి. అయితే మనం చదువుకున్న చదువులు గుర్తుపెట్టుకోవడం లేదా మనం శ్లోకాలను గుర్తుపెట్టుకుని వల్లించగలగడం ఒకటి కాదు. మన సంస్కృతిని, మన విలువలను, పూర్వీకులు మనకి నేర్పిన పాఠాలను మర్చిపోకుండా ఉండడం, అన్నిటికంటే ముఖ్యంగా మనలో దివ్యత్వం ఉన్నది అనే విషయాన్ని మర్చిపోకుండా ఉండడమే నిజమైన స్మృతి లేదా జ్ఞాపక శక్తి అంటారు. మనందరికీ తెలుసు అందరిలో భగవంతుడు ఉన్నాడు, మనలో భగవంతుడు ఉన్నాడు. మనం మొట్టమొదటి మర్చిపోయే విషయం అదే ఉంటుంది. తర్వాత కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని మర్చిపోకుండా ఉండడం. కష్టాలు వస్తే ఇంకా అయిపోయింది నా జీవితం అనుకుంటాం, అంతేకాని అమ్మ చెప్పారు కదా, నాకు ఒక తల్లి ఉంది అని గుర్తుంచుకో అని చెప్పారు. ఆ మాట మనం ఉత్తప్పుడు చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అది పూర్తిగా మర్చిపోయి ఇంకా మనము అంటే ప్రపంచంలో గొప్ప కష్టాలు మనకే వచ్చినట్లు భయపడిపోతూ ఉంటాం. కాబట్టి అవసరమైనప్పుడు ఈ ఆధ్యాత్మిక చింతన కలగడమే అసలైన స్మృతి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. స్వామి వివేకానంద అంటారు, నేను ఒక ఉన్నత వంశానికి చెందినవాడిని అన్ని ఆలోచించే వ్యక్తి తప్పు పని చేయలేడు. అదేవిధంగా మనకి ఒక అమ్మ ఉంది అని గుర్తుపెట్టుకున్నప్పుడు మనం అమ్మ మూసలో మన్ని మనం పోసుకునేందుకు ప్రయత్నిస్తాం కదా, అటువంటి స్మృతి శక్తిని మనం కలిగి ఉండాలి అని. ఎవరికైతే ఈ విధంగా ఆధ్యాత్మిక చింతన ఉంటుందో అక్కడ భగవంతుని శక్తి ఆవిర్భవించినట్లు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. తర్వాత మేధ అంటే ధారణా శక్తి. ఈ లోకజ్ఞానం అందరికీ ఉంటుంది, కొందరికి లోకజ్ఞానం ఎక్కువ ఉండొచ్చు, కొందరికి లోకజ్ఞానం తక్కువ ఉండొచ్చు. కానీ మేధ అంటే ఆధ్యాత్మిక రహస్యాలను గ్రహించగలిగే శక్తి అని. ఏది శాశ్వతం ఏది అశాశ్వతం తెలుసుకోగలగడం. శ్రీరామకృష్ణులు అంటారు, పండితులకి గొప్ప పాండిత్యం ఉంటుంది, కానీ వారి పాండిత్యం ఎలాంటిదంటే గద్ద ఎంతో ఎత్తున ఎగిరినా దాని దృష్టి మాత్రం కుళ్ళిపోయిన శవాల మీదే ఉంటుంది. అదేవిధంగా అటువంటి పాండిత్యం కాదు మనకి కావాల్సింది, అది మేధాశక్తి కాదు. మనకి ఏది నిత్యం, భగవంతుడే నిత్యం, మిగతావన్నీ అనిత్యం. అటువంటి వివేకం కలిగి ఉండడం, ఆ వివేకం ప్రకారం మనం సాధన చేయడం, ఆ మేధ ఎవరికి ఉంటుందో దాని గురించి ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అమ్మ మేధాశక్తిని గురించిన కొన్ని సంఘటనలు చూసినట్లయితే, స్వామి విరజానంద మహారాజ్ ఒకసారి ఆయన చాలా సాధన చేస్తూ ఉన్నారు. ఒకసారి బాగా తలనొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఇంకా సాధన చేయలేకపోతున్నారు, తలనొప్పి అన్నది తగ్గట్లేదు. చాలామంది స్వామీజీల దగ్గరికి, బ్రహ్మానంద స్వామీజీ దగ్గరికి, ఇంకా చాలామంది స్వామీజీల దగ్గరికి వెళ్ళారు.
ఎవ్వరు కూడా ఆ కారణాన్ని కనుక్కోలేకపోయారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు, ఇంకా వేరే చెప్పారు. ఎప్పుడైతే అమ్మ దగ్గరికి వచ్చారో అమ్మ వెంటనే అన్నారు, అవును నాయనా, నువ్వు ఎక్కడ ధ్యానం చేస్తున్నావు? శిరస్సులో ధ్యానం చేస్తున్నావా? అది ఇప్పుడే చెయ్యొద్దు, నువ్వు హృదయంలో ధ్యానం చెయ్యి అన్నారు. ఆ ఒక్క మాటతో ఆయన దాన్ని పాటించడంతో ఆయన తలనొప్పి కాస్త చిటికెలో మాయమైపోతుందన్నమాట. ఆ విధంగా ఆధ్యాత్మిక విషయాలను గ్రహించగల శక్తిని ఇక్కడ మేధాశక్తి అంటారు. వారు ఎవరికైతే అటువంటి మేధాశక్తి ఉంటుందో జీవితంలో అన్ని విషయాల్లోనూ వారి మేధాశక్తి పనిచేస్తుంది. ఉదాహరణకి దుర్గా పూజ జరుగుతోంది మన కలకత్తా వేలూరు మఠంలో. అయితే అక్కడ దుర్గా పూజ అంటే తాంత్రిక ఆచారాల ప్రకారం బలి ఇవ్వాలి. అప్పుడు వివేకానంద స్వామీజీ సందిగ్ధంలో పడతారు, మనం ఏం చేయాలి, మనం బలి ఇవ్వాలా వద్దా అని. అంటే పశువుని బలి ఇవ్వాలా వద్దా. అమ్మ ఒక్క నిమిషంలో తేల్చి చెప్తారు, సాధువులంటే అందరికీ అభయం ఇచ్చేవారు కదా, అందుకని మన మఠంలో బలి ఇవ్వద్దు అని. అదేవిధంగా ఒకసారి ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వివేకానంద స్వామి మఠాన్ని నమ్మడానికి సిద్ధపడినప్పుడు అమ్మ ఒక్క నిమిషంలో తేల్చి చెప్తారు, ఈ ఒక్క ప్లేగు సేవా కార్యక్రమాలతో వేలూరు మఠం అంతరించిపోదు కదా, నువ్వు మఠాన్ని అమ్మేస్తానంటున్నావు, అమ్మడానికి నీకు అధికారం లేదు, అది నా పేరున నువ్వు రాసిచ్చావు, అమ్మడానికి అధికారం లేదు అని స్వామి వివేకానందకి చెప్తారు. అప్పుడు ధనం కూడా అనుకోకుండా వస్తుంది, అమ్మాల్సిన అవసరం కూడా రాదు. కానీ అమ్మ ఏ విధంగా తన మేధాశక్తిని విభిన్న పరిస్థితుల్లో ఉపయోగించగలిగారో మనం చూడొచ్చు అన్నమాట. ఇక 6వ గుణం ఏంటి అంటే ధృతి. ఈ ధృతి అనే పదాన్ని అనువదించడం కష్టం అన్నమాట వేరే భాషల్లోకి. మనోధైర్యం అని చెప్పచ్చు. మనం బయట ప్రపంచంతో పోరాడడం ఎంతో సులభం, కానీ కష్టాలలో స్థిరంగా ఉండగలగడం, ఆ పట్టుదల ఉండడమే నిజమైన ధైర్యం. అదే ధృతి అంటారనమాట. కష్టాలు ఎదురైనప్పుడు కొండలా నిలబడగలగడం, భయపడి పారిపోకుండా నిలబడి పోరాడే గుణాన్ని కలిగి ఉండడమే నిజమైన ధృతి లేదా మనోధైర్యం అంటారు. ఇది శారీరక శక్తి కాదు, గుండె ధైర్యం అని. అమ్మ జీవితంలో చూసినట్లయితే శ్రీరామకృష్ణుల మహాసమాధి తర్వాత ఎన్నో ఇబ్బందులకి గురయ్యారు, ఎక్కడ చలించలేదు సరికదా. ఆమె ఒక నాయకురాలిగా రామకృష్ణ సంఘాన్ని ముందుకి నడిపించగలిగారు. అలాగే చిమ్మ చీకట్లో గజ దొంగ ఎదురైనప్పుడు కూడా మనం చూస్తాం కదా, మనం ఎవరైనా అయితే ఏమవుతారు, మూర్ఛపడిపోతారు. పోలీస్ ఆఫీసర్ అయినా అటువంటి గజ దొంగని చూస్తే మూర్ఛపడిపోతారు. కానీ అమ్మ అటువంటి సమయంలో కూడా తన మనస్సుని స్థిరంగా ఉంచుకోగలిగి ఏం చేయాలి, ఇప్పుడు నేను ఈ ఆపద నుండి బయటపడాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోగలిగారు. అలాగే ఒక పిచ్చి మతిస్థిమితం లేని హరీష్ వచ్చినప్పుడు చూసాం కదా, హరీష్ ఆమె వెనుక పడుతూ ఉంటే ఆమె ముందు తన లోక మర్యాదని కాపాడుకోవడం కోసం పరిగెత్తారు. 7 సార్లు గాది చుట్టూ పరిగెత్తారు. అప్పుడు కూడా హరీష్ వదలట్లేదు. అప్పుడు ఆమె అనుకున్నారు, ఇతని పిచ్చి మామూలుగా వదలదు అనుకొని అతన్ని కింద పడేసి లెంపదెబ్బలు వేశారు. దాంతో అతడి పిచ్చి వదిలిపోయింది. అంటే ఎప్పుడు ఏ విధంగా మనం చేస్తే ఆ పరిస్థితి నుంచి మనం గట్టెక్కచ్చు అనే ఆ ధైర్యం ఉన్నవాళ్ళే ఇటువంటివి చేయగలుగుతారు. అందుకే సోదరు నివేదిత అంటారు, ఎంతటి సంక్లిష్టమైన సమస్యను ముందుకు తీసుకొచ్చిన అమ్మ చిటికెలో నిర్ణయాన్ని తీసుకోగలిగేవారు అని. మరొక చిన్న ఉదాహరణ, అది స్వాతంత్రోద్యమం జరుగుతున్న రోజులు కదా. అయితే స్వాతంత్రోద్యమంలో పాల్గొనే వారందరూ యువకులు, ఉడుకు రక్తం కలవారు. అయితే పవిత్రమైన హృదయం కలవారు. ఒకసారి వారికి రామకృష్ణ భావజాలంతో పరిచయం కలిగిన తర్వాత, స్వామి వివేకానంద భావజాలంతో పరిచయం కలిగిన తర్వాత వారికి అర్థమవుతుంది, ఈ విధంగా ఒక మన ఇతనే ప్రాణాలు అర్పించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం కాదు, అంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకుని వారు ఆ స్వాతంత్రోద్యమానికి వదిలేసి స్వస్తి చెప్పి ఇక్కడ చేరుతుండేవారు. అప్పుడేమవుతుంది, పోలీసులందరూ రోజు వచ్చి లెక్క వేసుకునేవారు అనమాట, వీళ్ళు ఉన్నారా లేదా, లేకపోతే వీళ్ళు లోపల ఉంటూ సంఘ విరోధక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా, బ్రిటిష్ ప్రభుత్వానికి
విరుద్ధంగా ఏమైనా చేస్తున్నారా అని ఎప్పుడు చూసుకుంటుండేవారు. ఎప్పుడు బేలూరు మఠంలో చాలా ఈ కష్టాలన్నీ ఉండేవి. అప్పుడు పెద్ద పెద్ద స్వామీజీలు అందరూ అనుకున్నారు, ఇలాంటి వాళ్ళని రానియకుండా ఉంటే పోతుంది కదా, అప్పుడు మనకి గొడవ అంతా ఉండదు అని అటువంటి నిర్ణయానికి రాబోతూ ఉంటే అమ్మ అంటారు, మనము ఏమంటారు మంచి ఈ విధంగా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకొచ్చిన వారిని పాత జీవితం పేరుతో వారిని తిరస్కరించడం సరైన పని కాదు. ఎందుకు మీరెవరు వెళ్ళి ఆ బ్రిటిష్ గవర్నర్తో మాట్లాడలేరా అని స్వామి శారదానందని అడుగుతారు. అప్పుడు శారదానంద స్వామి వెంటనే వెళ్ళి ఆ బ్రిటిష్ గవర్నర్తో మాట్లాడి ఒక్కసారి రామకృష్ణ మఠంకి వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా ఆ విధంగా మళ్ళీ ఆ స్వాతంత్రోద్యమంలో అదే బ్రిటిష్ ప్రభుత్వానికి విరుద్ధంగా పనులు పాల్గొనడం ఇలా ఇటువంటివి ఏమీ చెయ్యరు, వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు అని వారికి చెప్తారనమాట. అప్పుడు వెంటనే ఎవరైతే గవర్నర్ జనరల్ న్యూస్ పేపర్లో మొదట రిపోర్ట్ ఇస్తాడు, ఏంటంటే రామకృష్ణ మఠంలో సంఘ విరుద్ధ కార్యక్రమాలు, ప్రభుత్వ విరుద్ధ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండాలని. అప్పుడు రామకృష్ణ మఠానికి విరాళాలు రావడం కూడా ఆగిపోయాయి. అటువంటి గవర్నర్ జనరల్ అమ్మ ఈ విధంగా శారదానంద స్వామికి సలహా ఇవ్వడం ద్వారా, శారదానంద స్వామి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడం ద్వారా ఆయన కొన్ని రోజుల తర్వాత ఆ న్యూస్ పేపర్లో తన మాటని ఉపసంహరించుకుంటూ మళ్ళీ వార్తని ప్రచురిస్తారనమాట. మాకు ఇప్పుడు అర్థమైంది రామకృష్ణ మఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలే జరుగుతాయి అని చెప్పి. అప్పుడు అందరూ కూడా స్వేచ్ఛగా భక్తులు వచ్చేవారు, ఈ విధంగా ఆధ్యాత్మిక జీవితం గడపాలనుకునే యువకులు కూడా రాగలిగేవారు. ఇదంతా కావాలంటే ఏం కావాలి? ఆ మనోధైర్యం అన్నది కావాలి. ఇది స్త్రీలో ఈ మనోధైర్యం చూస్తే స్త్రీ మాటిమాటికి ఏడుస్తున్నట్లుంటుంది, కానీ స్త్రీలో ఈ మనోధైర్యం అన్నది ఎక్కువగా ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు చెప్పాడు, ఎక్కడైతే ఈ ధృతి అన్నది కనిపిస్తుందో అక్కడ నా శక్తి ఉందని తెలుసుకోని. ఇక చివరిది 7వ గుణం క్షమాగుణం. ఇది కూడా స్త్రీనే ఈ క్షమని ఎక్కువ చూపించగలదు. మనకి తెలుసు ద్రౌపది ఏ విధంగా క్షమ చూపించిందో, సీతమ్మ తల్లి కూడా ఆ కాకాసురుడి విషయంలో క్షమ చూపించి వదిలేయమని చెప్పడం. స్త్రీకి ఈ క్షమ చూపించడం ఎక్కువ సాధ్యమవుతుంది. తప్పు చేసిన వారిని శిక్షించడం చాలా సులభం, కానీ వారిని క్షమించి మార్చడం అన్నది అందరి వల్ల అయ్యే పని కాదు. ఏ స్త్రీ అయితే ఈ క్షమాగుణాన్ని కలిగి ఉంటుందో ఆమెలో భగవంతుని శక్తి ఉంది అని అర్థం చేసుకోవాలన్నమాట. అమ్మ జీవితంలో మనకి ఈ సంఘటనలు చాలా ఉన్నాయి, మనందరికీ తెలుసు. అందుకే ఆమె ఒక్క మాటలో అన్నారు, నేను పుణ్యాత్ములకి తల్లిని, పాపాత్ములకి కూడా తల్లిని అని. తనని ఎప్పుడు ఇబ్బంది పెట్టే మేనకోడళ్ళని కూడా ఎప్పుడు ప్రేమగా చూసుకున్నారు. వారు మనసు మార్చుకొని అమ్మ వద్దకి మళ్ళీ తమ కలహాలను మాని అమ్మ వద్ద ఏకమయ్యేవారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కీర్తి శ్రీ వాక్చ నారీణాం స్మృతిర్ మేధా ధృతి క్షమ. ఈ 7 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో అది నా శక్తి అని తెలుసుకోని. కాబట్టి మనం భగవద్గీత అంటే ఏదో పారాయణం చేసి పక్కన పెట్టే విషయం కదా, ఇటువంటి విషయాలు ఎన్నో భగవద్గీతలో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ 7 గుణాలని అలవర్చుకునేందుకు ప్రయత్నిస్తే, ఏదో ఒక్క గుణాన్ని అలవర్చుకునేందుకు ప్రయత్నించిన శారదాదేవి జీవితాన్ని అన్వయం చేసుకుంటూ, ఉదాహరణకి మనం రోజు మాట్లాడేటప్పుడు నా వాక్కు ఎలా ఉంటుంది, అమ్మ ఎలా మాట్లాడేవారు, ఈ విధంగా మనం పోల్చి చూసుకుంటూ ఉంటే అమ్మ ఏ విధంగా మనోధైర్యం చూపించారు కష్టాల్లో, నేను ఎలా అన్నిటికీ నీరు గారిపోతున్నాను, అలా ప్రతి దినం మనము పోల్చుకొని చూసుకుంటూ ఉంటే మన జీవితంలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ మహిళా దినోత్సవం రోజు మనం అమ్మ జీవితాన్ని ఈ దృష్టికోణంలో అధ్యయనం చేసి మన జీవితాల్లో కూడా ఈ గుణాలని అలవర్చుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.